విశాఖ క్రికెట్ స్టేడియం పేరు చుట్టూ రాజకీయ వివాదం రాజుకుంది. రాజశేఖర రెడ్డి పేరు తొలగించడంపై నిరసనలకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. పేరెందుకు మార్చారు 24 గంటల్లోగా ప్రజలకు ఏసీఏ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. వైఎస్ఆర్ బ్రాండ్ చూస్తేనే కూటమి భయపడుతోందని, ప్రజల దృష్టి మళ్లించేందుకు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందంటోంది వైసీపీ. విశాఖ స్టేడియం పేరు వివాదంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరును మార్చడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంగా ఉన్న పేరును మారుస్తూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. ఈవేళ ఏసీఏ వీడీసీఏ తీసుకున్న నిర్ణయం ఎలా చూడాల్సి ఉంటుంది? దాని పేరు మార్పు ఏ విధంగా చూస్తారు మీరు? గడిచినటువంటి 24 గంటలుగా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియం ఆంధ్రప్రదేశ్లోనే వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ స్టేడియం. దానికి ఆ రోజు 2009లో ఆ రోజు ఏసీఏ వారు నిర్ణయం తీసుకొని తీర్మానం చేసి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. ఆ రోజు ఏదో గవర్నమెంట్ ఏదో జీవో ఇచ్చి వాళ్ళ మీద రుద్దింది కాదు, ఏదో గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమం కాదు. ఈ రోజు వారి పేరు తొలగించడం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారి మీద ఒత్తిడి తీసుకొచ్చిందా, లేదా ప్రభుత్వం దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని చెప్పి ఏసీఏ ఏమైనా ఇటువంటి నిర్ణయం తీసుకుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారు అభిమానించేటువంటి ప్రతి ఒక్కరూ దాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. సో దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి. అందుకనే రేపు ఉదయం కూడా 9:30, 10 గంటలకి ఒక ప్రొటెస్ట్ కూడా అక్కడ నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అంటే సహజంగా ఇలాంటి క్రికెట్ స్టేడియంలు అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న స్టేడియంలో పేర్లు మార్చాల్సి వచ్చినప్పుడు గెజెట్ పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి ప్రయత్నం ఏమైనా జరిగినట్టు మీకు సమాచారం ఉందా? అంటే ప్రభుత్వమే రాజశేఖర రెడ్డి గారి పేరు చూడలేకపోతుంది అనేటువంటిది, ప్రభుత్వం వారి మీద ఒత్తిడి తీసుకొచ్చింది అనేటువంటిది ఒక వర్షన్. సో ఏదన్నా సరే తప్పు. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయాలు తీసుకోవడం, రాజశేఖర రెడ్డి గారి పేరుని అక్కడ దాని మీద తీసేయొచ్చు, లేకపోతే ఋషికొండ దగ్గర లేకపోతే సీతకొండ దగ్గర పెట్టినటువంటి వ్యూ పాయింట్ పేరు తొలగించవచ్చు, లేకపోతే రైతు భరోసా కేంద్రాలకు పెట్టిన తొలగించవచ్చు, ఆరోగ్యశ్రీ గారు పెట్టిన తొలగించవచ్చు. ఏది తొలగించినా ప్రజల గుండెల్లోంచి ఆయన పేరుని చిరస్థాయిగా తొలగించేటువంటి అవకాశం ఏ ఒక్కరికి లేదు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అసలే లేదు. అంటే ఇప్పటికే ఐపీఎల్ ప్లేయర్స్ వైజాగ్ లో ఉన్నారు, ప్రాక్టీస్ సెషన్ జరుగుతోంది. మీరు ఇప్పుడు నిరసనకు పిలుపునిచ్చారు. మేము నిరసనలకు అనుమతించే అవకాశం లేకపోవచ్చు, దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? మేము శాంతియుతంగానే నిరసన చేస్తా ఉంటున్నాం. దాని మీద సమాధానం చెప్పని చెప్తా ఉన్నాం. రేపు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది, అక్కడికి వెళ్లి మా తాలూకా ఆయన విగ్రహం ఆయన పాదాలు చెంతే ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఒకవేళ నిర్ణయం తీసుకున్నాం లేకపోతే పేరు తీసామని అంటే కాలం ఎప్పుడు ఒకలా ఉండదు. సో ఇది ప్రజాస్వామ్యం, ఎన్నికలు అనేటువంటి ప్రతిసారి వస్తుంటాయి. సో దీన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని వారు కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. పేరు మార్పు వివాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 గంటల గడువును ఏసీఏకి ఇస్తుంది. ఈ లోపల తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది.